చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి దారి చూపేనండి బతుకు జట్కా బండి దారి చూపేనండి కొలిమిలో ఇనుము కాలనిదే తెలియదుగా తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఇద్దరి ఇష్టాలు తెలుసుకోకుండా బంధుత్వం అనే ముసుగులో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించారు. కానీ ఒక పాప పుట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య పెరిగిన అయిష్టత వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచి విడదీసింది. విడిపోయిన భార్యాభర్తలిద్దరూ చెరో పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. కానీ ఏ దారి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న వాళ్ళిద్దరూ కన్నా 6 ఏళ్ల పాప యథార్థ గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు లస్సీనా. లస్సీనాకు 8 ఏళ్ల క్రితం మేనమామ కొడుకు షాజహాన్తో పెళ్లి జరిగింది. కానీ షాజహాన్ పెళ్లికి ముందే అమీనాను ప్రేమించి పెద్దల బలవంతం మేరకు లస్సీనాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన 3 ఏళ్లకు లస్సీనాకు ఆడబిడ్డ పుట్టింది. అమీనాతో షాజహాన్ ప్రేమ వ్యవహారం తెలుసుకున్న లస్సీనా షాజహాన్తో తెగదెంపులు చేసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. లస్సీనాకు కళ్యాణ్తో పెళ్లి జరిపించి షాజహాన్ అమీనాను పెళ్లి చేసుకున్నాడు. కాని 6 ఏళ్లుగా లస్సీనా షాజహాన్లకు పుట్టిన అర్షియా తన అమ్మమ్మ నూర్జహాన్ దగ్గరే పెరుగుతోంది. అర్షియా భవిష్యత్తుకు భరోసా కల్పించమంటూ నూర్జహాన్, లస్సీనాలు బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. హర్ష అనుభవిస్తున్న బాధను మనతో చెప్పుకోవడానికి వాళ్ళ అమ్మమ్మ ఆ పాపను తీసుకొని ఇక్కడికి వచ్చారు. మీరు అమ్మమ్మ అవుతారా? మీకు ఎంతమంది పిల్లలు? 3. ఎంత అంటే ఎంతమంది ఆడపిల్లలు? ఎంతమంది? 3 ఆడపిల్లలే, మగ పిల్లలు లేరు. 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు. హర్ష వాళ్ళ అమ్మ పెద్దమ్మాయి. పెద్ద ఆమె. ఆమె తర్వాత 2 ఉన్నారు. 2 ఉన్నారు. మీ ఆయన ఉన్నారా? ఉన్నారు మేడం. ఆయన ఏం చేస్తారు? ఆయన రైస్ మిల్ మెకానిక్. ఆయన వేరే మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన కూడా వేరే మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన రైస్ మిల్ లో మెకానిక్ గా ఉన్నారు. రైస్ మిల్. ఆయన ఎప్పుడు వేరే మ్యారేజ్ చేసుకున్నారు? వాళ్ళ అమ్మకి మ్యారేజ్ చేసాము, పెళ్ళి అయ్యింది. అయిన తర్వాత ఏమంటే ఈ అమ్మాయి కడుపుని పడింది. వీళ్ళ అమ్మకి పడిన కానించి అంటే వీళ్ళ నాన్న ఏ రామతో సంబంధం ఉంది. అప్పుడు నాకు తెలియదు, వీళ్ళ అమ్మకి తెలుసు అంట, నాకు చెప్పలేదు. ఈ అమ్మాయికి మొత్తం నెలలు వచ్చాయి. వీళ్ళ అమ్మకి వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది. తెలిసిన తర్వాత అంటే అబ్బాయి ఫోన్లో వీళ్ళ నాన్న ఫోన్లో మాట్లాడుకుంటా చేస్తా ఉన్నాడు. వీళ్ళమ్మ నాకు చెప్పింది. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటా ఉంటాడు వీళ్ళ నాన్న ఫోన్లో. వాళ్ళ పెద్దమ్మ కూతురు అంటే చెల్లెలు అవుద్ది, వహీదా అనే అమ్మాయి. ఆ అమ్మాయి నాకు అడుగు వచ్చి చెప్పింది, అత్త ఇట్లా మా అన్న ఫోన్లో ఇట్లా మాట్లాడుకుంటున్నాడు, ఏరా అమ్మాయి తోటి ఈ విధంగా చేస్తున్నాడు అంటే, సరే కనిపెట్టమ్మే నువ్వు ఎక్కడ ఫోన్ చేస్తున్నాడో ఎక్కడికి మాట్లాడుతున్నాడో అని ఆ పాపకు చెప్పాను. సరే అమ్మాయి చెప్పింది, పలానా దగ్గర విజయవాడ అంట వాళ్ళది, ఇలా ఫోన్లు చేస్తున్నాడు, వాళ్ళ ఇంటికి పోతున్నాడు రేపు అని అంటే, సరే నువ్వు కూడా మీ అన్నయ్యని ఇక్కడ తెల్లమ్మా, నువ్వు వెళ్ళి ఎక్కడ ఏ ఏరో ఏమో నిజమో అబద్ధమో ఆయన్ని కనుక్కొని వచ్చి నాకు చెప్పు, తర్వాత నేను పోయి చూస్తాను అని చెప్పాను. ఆ అమ్మాయి వెళ్ళింది, మల్లుడని ఇక్కడ వెళ్ళింది. వెళ్ళి అవన్నీ చూసింది. ఆ అమ్మాయి చూసుకొని వచ్చి మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చి నాకు చెప్పింది, అత్త నిజమేనా ఉంది ఆ అమ్మాయి పలానా ఏరియా పలానా సెంటర్ అనింది. సరే అని ఇంక నేను డబ్బులు తీసుకొని ఇంకా మా బావని మా అక్కని తీసుకొని వాళ్ళ ఇంటికి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళాం. కొంచెం చూపించాము. వాళ్ళది టపాడా సెంటర్. ఆ అమ్మాయి తీసుకెళ్ళి అంటే డైరెక్ట్గా వాళ్ళ అత్తనని మాకు పరిచయం చేయలేదు. వీళ్ళు పక్కకు వచ్చారు, మ్యారేజ్ అవుతుంటే వాళ్ళ ఇంటికి వచ్చారు. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మా వదిలని నేను వాళ్ళు పిలుచుకొని వచ్చాను. అట్లా పరిచయం చేసింది ఆ అమ్మాయికి, మాకు పరిచయం చేసింది. తర్వాత నేను అంతా చూశాను.
అప్పుడు నేను నమ్మలేదు అమ్మాయిని చూసినప్పుడు. ఆ అమ్మాయిని అడిగాను, నీకు మ్యారేజ్ అయ్యిందంటే అయ్యింది అని అనింది. ఎవరు చేశారంటే మా అత్తోళ్ళే మామూలు చేశారు. నీకు ఎంతమంది మరుదులు అంటే నాకు ఒక్కటే మరిది మా ఆయన అన్నాడు. మీ ఆయన ఏం పని చేస్తాడంటే ఇది వేసి మెకానిక్ అని చెప్పింది. ఊరు వెళ్ళిపోయి మా ఆయనకి చెప్పాను నేను. సరే వెళ్దాంలని వీళ్ళు వెళ్ళారంట. ఆడికి వెళ్ళే లోపల ఇంకా ఆ అమ్మాయి అంటే మా ఆయన కాళ్ళు పట్టుకొని ఏడ్చిందంట. నేను మీ కూతురు లాంటిదాన్ని, ఆయన లేనిది నేను బతకలేను, నేను ఇంక చచ్చిపోవాల్సిందని కాళ్ళు పట్టుకుందంట. తర్వాత ఏమంటే ఇంక ఈ అమ్మ కానిపోయిన పోయింది. ఇంకా సాయంత్రం చేసి ఇంక ఇంటికి వచ్చాము. కానిపోయిపోయింది, ఇంక ఇంటికి వచ్చాము. 40 రోజు పురుడికి ఫోన్ చేస్తే ఇంక మా అన్న, మా వదిన, మా అల్లుడు వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమంటే మరి మా ఆయన ఏమనుకున్నాడో ఏమో నాకు తెలియదు. మా అక్కోళ్ళ ఇంటికి ఆడేమంటే ఆ అమ్మాయిని కూడా తెచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకోవాల్సిందేను, ఆ అమ్మాయిని కూడా ఆ అమ్మాయిని తెచ్చి పెట్టుకోకుండా నీకు. అప్పుడు మా ఆయన అంటే కొంచెం భయం, మా అల్లుడికి మా అన్నకి కొంచెం భయం. తెచ్చి పెట్టుకోవాల్సిందే, నువ్వు పెట్టుకోకుంటే బాగుండదు అని అంటే మా అన్న ఏమన్నాడంటే అలా పెట్టుకుంటే నీ కూతురు కాపురం పొద్ది, ఆ అమ్మాయిని తెచ్చి పెట్టుకుంటే దోవన పోయి అమ్మాయి దోవనే పోని, ఆ అమ్మాయిని తెచ్చి పెట్టుకోవద్దు, నీ కూతురు కాపురం పొద్దు వద్దు బాబులా నా మాట అని మా అన్నయ్య అన్నాడు. మా అన్న వాళ్ళ ఇంటికి రాలేదు. ఆ అమ్మాయి కాడికి పోతా ఉన్నాడు. ఈ పాప ఈ రోజు ఏడ్చుకుంటా ఉంది. మా అమ్మాయి ఏడ్చుకుంటా ఉంది. చూడు రావట్లేదు మామ ఇంటికి, ఈ విధంగా ఏం చేయాలంటే ఏం చేయాలమ్మా నిదానంగా సర్దుకుంటారులేమ్మా, ఇంక మనం ఏం చేద్దామని మా అన్నయ్య ఏం చెప్పాడో ఏమో నాకు తెలీదు. మీ అన్నయ్యతోనే ఉంటారా వాళ్ళు? ఎందుకుంటారు మీ అన్నగారితో? మా అన్నయ్య కొడుక్కిచ్చి చేసాం. మీ అన్నయ్య కొడుక? సరే సరే, ఓకే ఓకే. మా అన్నయ్య కొడుక్కిచ్చి చేసాము. ఇంకా అక్కడే ఉంటారు. ఇంకా వాడేమంటే ఇంక మా అన్న వాళ్ళ ఇంటికి రాకుండా ఆ అమ్మాయి కాడికే పోతా ఉన్నాడు. ఇంక అమ్మాయి డైలీ ఏడ్చుకుంటా ఉంది. ఏడ్చుకొని ఇంక నాకు ఫోన్లు చేస్తా ఉంది. అమ్మ రావట్లేదు బావ ఇంటికి, నాకు ఏడుపు వస్తుంది, నేను చచ్చిపోతాను అని అంటే అమ్మ నువ్వేం చచ్చిపోవద్దు, ఏం వద్దు, ఒకవేళ అయితే ఇంటికి వద్దులే, నువ్వు 4 రోజులు అట్ట ఉండు, ఇప్పుడే వస్తున్నానా ఇంక తిడతా ఉంటాడు, అసలు నేను ఆగలేకపోతున్నాను, ఇంక డైలీ నన్ను కొడతా ఉంటాడు, ఈ మాట ఎత్తుకొని వచ్చి నాకు నేను ఆగలేకపోతున్నాను 4 రోజులు ఉన్నామ్మా అంటే ఇంక మా మరిదికి ఫోన్ చేసి ఏడ్చింది. ఇంక మా మరిది ఉండి వీళ్ళు పిలుచుకొని వచ్చాడు. ఇంకా వీళ్ళ తాత ఏమంటే మా ఆయన అమ్మాయిని ఎందుకు పిలుచుకొని వచ్చావు, నువ్వు ఎందుకు చేసావంటే మరి ఆ పిల్ల చచ్చిపోతానంటుంది, మరి ఎట్ట వదలాలంటే చచ్చిపోని అక్కడే. నేను ఇంట్లో నుంచి వచ్చేసాను. ఈ పాపను తీసుకొని 2 పాపలు తీసుకొని ఇడిగా ఇల్లు తీసుకొని ఇంక అక్కడే ఉంటున్నాను. మీ మిగిలిన 2 కూతుర్లు మీతోనే ఉన్నారు? నాతోనే ఉంటారు. చూడమ్మా ఎట్లా తెచ్చి పెట్టుకున్నాడు అంటే ఇంక నేనేం చేయాలమ్మా. ఇంకా చూస్తే మా అన్నయ్య మాకు పెళ్ళిళ్ళు చేసింది, మంచి చెడ్డ అంతా చూసింది మా అన్నయ్యే. మీ ఆయనకి తెలుసా అమ్మాయి మీతో ఉందని తెలుసా? తెలుసు. 2 పిల్లకాయలు నాకాడే ఉన్నారని తెలుసు. నేను పనికి వెళ్ళిపోయింది మా మరిదికి తెలుసు, మా అత్తకు తెలుసు, అందరూ. అతని తర్వాత మీ దగ్గరికి రాలే మీ ఆయన? ఇంకా రాలేదు. నాకు ఎక్కడున్నాడు ఆయన? వేరే ఉన్నాడు? ఏ రావుతో ఉన్నాడు ఇంట్లో నుంచుండి. నేనేమంటే ఇంక కొన్ని రోజులకి ఏమంటే ఇంక ఈ పాప ఏడుస్తా ఉంది, బావ రావట్లేదు, చూడు ఒకళ్ళకి వచ్చి పలికినా కూడా మా వదిన ఏం చేస్తుంది, నువ్వు ఆ పిల్లతో మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు ఆ అమ్మాయి బాధపడొద్ది, నువ్వు రామాకంటే వెళ్ళిపోయేవాడు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చాడు వీళ్ళ నాయన నేను లేనప్పుడు అంట. ఈ మా వదిన ఆ మాట అయినప్పుడు ఇంకా అసలు రావడం మగిచ్చుకున్నాడు వాడు. తర్వాత ఏమంటే ఇంకొన్ని రోజులకి ఏమంటే ఇంక అమ్మాయి బాధ చూడలేక నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు అంటే ఇంక చచ్చిపోతా అని అంటుంది అమ్మాయి. మళ్ళీ పెళ్లి చేసుకోమన్నా? సరే ఇంకేమంటే ఇంక నువ్వు పెళ్లి చేసుకోమ్మా నువ్వు అని అంటే నేను పెళ్లి చేసుకున్నాను, నాకు పాప ఉంటే చాలు అనింది. పాపను నేను చూసుకుంటాను, మామయ్య ఉన్నాడు వాళ్ళతో నేను మాట్లాడతానమ్మా, నువ్వు చూస్తే చిన్నపిల్లవే కదా, ఎన్ని రోజులు ఉంటా, నేను పనికి వెళ్ళిపోతాను, ఒక్కదాని ఎందుకనని అమ్మాయిని కొంచెం బెదిరించాను. నేను చచ్చిపోతాను నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే, నేను సాకలేను, నాకు 2 పిల్లకాయలు ఉన్నారు వాళ్ళకి కావాలని అమ్మాయిని చెప్తే తర్వాత అమ్మాయి ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ఏరియా సంబంధం అంటే తిరుపతిలో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు, నేను పని చేసేవాళ్ళు, పలానా వాళ్ళు ఉన్నారమ్మా చేసుకుంటావు అంటే చేసుకుంటామని మాట్లాడుకున్నాం. తర్వాత మా అన్నయ్యకి మా వదినకి చెప్పాను, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, మీ ఉద్దేశం ఏంటి, అమ్మాయిని పెట్టుకుంటారా, అమ్మాయిని చూసుకుంటారా, లేదంటే అమ్మాయికి పెళ్లి చేయాలని. మా వదిన ఏమందంటే అమ్మాయి మీ అన్నయ్య మాటలు తీసేసి, నేను చెప్తున్నాను వాడికి నీ కూతురు మీద ఇష్టమే లేదు, నువ్వు వేరే పెళ్లి చేసుకో, నువ్వు ఎంతకాలం ఉంచుకున్నా ఆ పిల్ల బతుకు అట్టగే ఉండాల్సిందే, ఎందుకు నువ్వు వేరే పెళ్లి చేసుకో అని. అది నీ కొడుకు కూడా ఒక మాట అడుగు అన్నాను. నేను అడిగాను, ఆల్రెడీ నాకు చెప్పేశాడు వాడికి ఇష్టమే లేదంటే నీ కూతురికి పెళ్లి చేసుకోని. మా అన్నయ్యకి అడిగా ఏమన్నా అని, నీ ఇష్టం అమ్మ చేసుకున్న పనితే చేసుకో అని చెప్పి చేశారు. పాపని మీ దగ్గర నుంచి పాపని ఏమంటే మరి ఇంకా ఆడిపోయిన తర్వాత వాళ్ళు అడిగారు, ఆ అమ్మాయిని వీళ్ళ అమ్మాయిని చేసుకున్న వాళ్ళు అడిగారు, పాప ఎవరికాడు ఉంటుంది అమ్మా అని. వీళ్ళు ఉండి మా అన్న వాళ్ళు మా వదిన ఉండి పాపను మేము ఎందుకు ఇస్తాం, మేమేమో మాకుంది 4 మగ పిల్లకాయలు, మాకు ఆడపిల్లకాయలు లేరు, మా పిల్ల మీకు ఎందుకు ఇస్తాం, మేము మా కాడే ఉంటుందని మా వదిన చెప్పింది. నేను కూడా ఆ మాటే చెప్పాను, వాళ్ళే ఉంచుకుంటారమ్మా ఇంకా ఇక్కడే ఉంటుంది మా కాడేను, ఇంక మేము పంపమని చెప్పాము. సరే అట్ట ఆ పాపకు మ్యారేజ్ చేసేసాము. తర్వాత ఇంక ఇటు ఉండిపోయింది, నా అట్ట మ్యారేజ్ అయిపోయింది. ఇంక నేను ఎప్పుడు పనికి పోయినా కూడా నీకు చిన్న పాప కాబట్టి చూసుకోండి వదినా అని అంటే, ఆ అమ్మాయి చిన్న పాప టయానికి ఏం తింటుందో ఏం తినదో మాకు తెలియదు కదమ్మా, నీ కాడే పెట్టుకో, తర్వాత తీసుకుంటాము, కొంచెం అమ్మాయి నష్టం మర్చిపోయిన తర్వాత అనింది. సర్లేని ఇంక నేను పనికి వెళ్తాను కదా, నాతోటి తీసుకెళ్లేదాన్ని పాపని.
నాటోతే తీసుకెళ్ళి ఇంకా నా నష్టం ఇంక మరిపిచ్చేసి ఇంక ఇడ్లీ అన్నం కాడికి వచ్చాను. మరి ఇంక ఈ పాప తింటుంది, ఇప్పుడన్నా పెట్టుకోండి అంటే ఇప్పుడు పెట్టుకుంటే ఏటానికి తింటుందో ఏటనేదో మాకు తెలియదమ్మా, నీ కాడే పెట్టుకో అని. మళ్ళీ నా కాడకు మళ్ళీ పని తీసుకొని పోయాను నేను. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత తీసుకెళ్ళొద్దునా అంటే అమ్మ మా కాడ ఉంటుంది, మీరు అంతా గుర్తయిపోయారు, మా కాడే ఆడ ఉంటుంది, ఇంకా పాప మా కాడ ఉండదు అని చెప్పేసింది. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఏం చూడాలి? వాళ్ళ అమ్మ ఎప్పుడన్నా ₹1 ఇస్తుంది, పిల్లపాకు బట్టలు తీస్తుంది, వస్తుంది, ఏం తీసి ఇచ్చి పోతా ఉంటుంది. వీళ్ళ నాన్న వాళ్ళ పాప పుట్టిన కాడి నుంచి కానీ ₹1 పెట్టి ఒక చెడ్డి కానీ కొనియటం కానీ ఒక డైరీ కొంట కానీ తెలియదు. ఈ పాప కడగండి అసలు వాళ్ళ ఆయన అంటేనే వాళ్ళు గుర్తుపట్టదు. ఎదురెదురు కూడా కొన్ని రోజులు ఉన్నాం మేము. ఉన్న కూడా వాళ్ళ ఇంటికి టీవీ పైన కూడా మా వదిన పో అనింది ఒకసారి. సరే వీళ్ళ అమ్మ నాన్న ఒకసారి పిలుద్దాం, పిలిచి వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి విని మాట్లాడు. బాబు వయసు ఎంత అండి? 5 సంవత్సరాలు. 5. పాపకి ఎంత వయసు? 6. సో ఫస్ట్ ఆ పాప, తర్వాతే బాబు. చెప్పండి షాజాన్, ఆవిడ జీవితంలో మీరేం చేశారు? ఎందుకు ఆవిడ వదిలేయాల్సి వచ్చింది? ఇంకో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ముందు లేకపోతే ఈవెన్నే చేసుకున్న తర్వాత ఆవిడ చేసుకున్నారా? లేదు లేదు, ముందు ఆవిడని చేసుకున్నాను. బాగానే ఉంది, అంటే ఇష్టం లేదు యాక్చువల్గా. అయితే నేను ఈ అమ్మాయిని లవ్ చేశాను. అంటే ముందే మీ ఇద్దరు పెళ్లికి ముందే ఆవిడ లవ్ చేశారు? అమ్మాయి లవ్ చేశాను. మీ అమ్మా నాన్నతో చెప్పారా ఆ విషయం? లేదు మేడం, చెప్పలే. చెప్పకుండా మీరు ఈవిడ చేసుకున్నారు. ఆ నాన్నగారు ఆల్రెడీ ప్రపోజల్ ఉందంటే ఇది. నాన్నగారు ఆల్రెడీ అమ్మ పెళ్లి సంబంధాలు కుదిర్చాను, నేను ఎత్తలు కూతురే కదా, ఇంకా కాదనలేక ఏం చేయాలి అర్థం కాక వెళ్ళిపోదాం అనుకుని కూడా యాక్చువల్గా ఇంక వెళ్ళిపోయి తప్పలేదు, చేసుకున్నాను. మామూలు కామన్గానే ఇంకా రన్నింగ్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఇప్పుడు అలాగని పరిచయమే కదండి, మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఆ మాట్లాడినందుకు ఆ పిల్ల కోప్పడిపోయి తలకాయ తీసుకెళ్లి గోడలో గుద్దుకోవడం, ఒక డిస్టర్బెన్స్ గా ఇబ్బందిగా ఉందన్నమాట. భయం వేస్తుంది మాకైతే. అక్కడక్కడ గొడవ అలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా 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 పుట్టింటికి వెళ్ళిపోవడం, ఒక 6 నెలల తర్వాత రాకపోవడం, నెమ్మది సరదా మాట్లాడుకుంటూ ఉండడం. ఆమె ఇష్టమైతే వస్తుంది, లేకపోతే వెళ్ళిపోతా ఉంటది. అక్కడ దాకా అలా జరిగింది మేడం. సో అలా గొడవలు పెట్టిందనే మీరు ఆవిడ వదిలేసి లేదు, వదిలేయడం అంటే అలానే కాదు, వేరే టార్చర్ అలా ఉంటుంది మాట. ఆమె ఒక ఇబ్బంది పెడతా ఉంటది. ఇప్పుడు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని. లేదమ్మా, సరదా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను, వేరే విధంగా అయితే ఏమీ లేదు, మీరు పట్టించుకోవాల్సిన కూడా ఏమీ లేదమ్మా అన్న. అదొక సాటిస్తరంగా ఒక బిహేవ్ చేస్తూ ఉంటది ఆమె. గోడలకు గుద్దుకోవడం, చిన్న చిన్న స్విచ్ బోర్డులు గుద్దేయడం అలా చేస్తూ ఉంటది మాట. అప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలిసింది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, బాగానే ఉంది. ఈలోపు ఈ గొడవ నలుగుతానే ఉందన్నమాట. వచ్చింది, అమ్మ పాప ఏదమ్మా అంటే నీకు సంబంధం లేదు, పాపకి నీకు ఎవరు, నువ్వు కొంచెం వేరే లాంగ్వేజ్ గా మాట్లాడి నీకు సంబంధం లేదు తీసుకెళ్ళిపోయింది. ఆ తర్వాత మీరు ఆవిడ పెళ్లి చేసుకున్నారు? లేదు, తర్వాత ప్రపోజల్ అలాగే ఉంది. ఆ అమ్మాయికి పెళ్లి ఎంత నేను చేసుకున్నాను. అమ్మాయికి 2 నెలల గ్యాప్ తో నేను చేసుకున్నాను అనమాట. ముందు ఆవిడే పెళ్లి చేసుకుంది? ఫస్ట్ ఆమె పెళ్లి చేసుకుంది, 2 పిల్లలు కూడా కనిందా. తర్వాత పెళ్లి చేసుకోకముందు ఎక్కడ తెచ్చి పెట్టుకున్నా అమ్మాయిని? ఆ అమ్మాయిని ఎక్కడ తెచ్చి పెట్టుకున్నా? ఆమె పెళ్లి చేసుకోకముందు ఆమె ఉన్నప్పుడు నేను బయట పెట్టుకున్నాను అనమాట మామూలుగా. మీ ఇంట్లో ఎప్పుడు పెట్టుకున్నావు? తర్వాత మీరంతా వెళ్ళిపోయారు కదండి. ఎక్కడికి వెళ్ళిపోయాము? మా ఇంటి వెనక మళ్ళీ వెళ్ళిపోయారా? ఆ కొట్టకాడే కదా ఉన్నాము. మరి అమ్మాయిని తెచ్చుకుని ఇంట్లోనే కదా నువ్వు పెట్టుకున్నావు? వదిలేసారండి అన్న. ఎక్కడ వదిలేసాము? ఆ పిల్ల వచ్చి మీ ఇంట్లోనే ఉందా? ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇంటికి వచ్చేవాడువా? ఆ అమ్మాయి కాడికి వెళ్తా ఉండేవాడువా? నేను కూడా ఉన్నాను కదా ఇంట్లోనా. వచ్చేవాడు, కనపడేవాడు, వెళ్ళిపోయేవాడు. మీ నాన్న పిల్లు అడుగు. మీ నాన్న ఎప్పుడు ఉందో లేదో మీ నాయన అడుగు. అంటే మీరు అమ్మాయి అసలు మీ ఇంట్లోనే లేదంటారు? 3-4 నెలలు అలా బాగానే ఉంది. తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయి చాలా ఇబ్బంది పడతా ఉందన్నమాట. సరేనమ్మా, ఇబ్బంది ఏం అవసరం లేదు, నేను అసలు చేయను, అసలు కామన్గా ఫిజికల్ గా ఏం లేదు మేడం మాకు అప్పుల్లో కూడా. లేదు మేడం, అసలు ఫిజికల్ గా ఏం లేదు. ఇంకోటి చెప్పనా మేడం, ఆ కూతురు నేను ఎక్కడ వదిలేస్తానని, అయ్యా నువ్వు అమ్మాయిని తెచ్చుకొని మా ఇంటి దగ్గర పెట్టుకో నువ్వు ఊర్లోనే అన్నింది ఆమె. మంచి అమ్మ, మా భర్త మాత్రం బంగారమేనండి అన్నింది. నా కూతురు అన్నం చేయమాక, దాన్ని అన్నం చేయమాక అన్నింది. లేదత్త సైలెంట్ గానే ఉంటాను, నేను ఏం చేయను అత్త అన్న. ఆ పిల్ల ఇంకా నన్ను మనోయాతంతో గురి చేసేస్తుంది. ఇంకా టెన్షన్, అమ్మాయి ఏడిపిస్తా ఉంటే ఏమన్నా కొంచెం ఓదార్స్తూ ఉండేది మాట. అలా మీరు ఆవిడకి అలవాటు అయిపోయి ఆ తర్వాత ఆవిడ తెచ్చి పెట్టుకున్నారు? అలవాటు అని కాదండి, అప్పుడు కూడా ఏమీ లేదు మాట, చక్కగా వెళ్ళిపోయేది. మీ నాన్న మా ఇంటికి ఎందుకు పంపించాడు? ఆటో దిగిచ్చి మా ఇంట్లో ఎందుకు పెట్టాడు? నిన్ను ఈ పిల్లని ఎందుకు పెట్టాడు? ఈ అమ్మాయి నన్ను దూరం చేద్దామని. నేను మాట్లాడొచ్చా మేడం? అన్ని అబద్ధాలు చెప్తున్నాడు మేడం. మా బావ నాతో బాగుండేవాడు మేడం, మాకు గొడవలే లేవు మేడం. కరెక్ట్గా ఈ పాపకి 3 months మేడం. మేము మా ఊరికి వెళ్ళాను, వచ్చాను, నేను ఇట్లా ప్రెగ్నెంట్ సంతోషించాడు, బాగుంది, అంతా బాగానే ఉంది. ఒకరోజు రంజాన్ పండుగ మేడం, మేము మా మామ వాళ్ళు మేమంతా మా ఊరికి వెళ్ళాము. మళ్ళీ వచ్చేటప్పుడు మా అత్త మా మామ రాలేదు. ఒంగోలులో మా పెద్దమ్మ వాళ్ళు కూతురు ఇంట్లో ఉండిపోయారు. నేను మా బావ ఇంటికి వచ్చాము. మా బావ 4 రోజులు అయింది మేడం ఇంటికి వచ్చి, రాలేదు. పనికి వెళ్ళేవాడు, ఇంటికి వచ్చేదిలే. మా పెద్దమ్మ కొడుకు
పని చేస్తూ ఉండేదాడు మా మామ దగ్గర. నాన్న బావేడు నాన్న రావట్లేదంటే, అక్క నాకు తెలియదు, తీసుకొచ్చాడు వదిలిపెడతాడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. 4 days తర్వాత వచ్చాడు సాయంకాలంగా, స్నానం చేశాడు. మళ్ళీ వేరే గుడ్లు ఎక్కడికి బాగా వెళ్తున్నావు అంటే గలీజ్గా ఏందో మాట్లాడాడు. మరి ఆ మాట మీద సమాధానం లేదు మేడం, గమ్మునైపోయాను. మళ్ళీ ఆ మాటకి నాకేం అవసరం లేదులే బావా, నీ ఇష్టం పోతే పో, ఉంటే ఉండు, నేనేం చేసేది. దానికి ఆ మాట పట్టుకొని ఇష్టం వచ్చినట్టు బెల్ట్ తీసుకొని కొట్టాడు మేడం. మంచు దొబ్బేసి నా మాట అవ్వదు. వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఉన్నారు మేడం. వాళ్ళ తమ్ముళ్ళు కూడా చూసి భయపడి పొద్దున్న వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే వాళ్ళ నాన్నకు ఫోన్ కలవలేదు మేడం. వాళ్ళ తమ్ముళ్ళు చెప్తానే వాళ్ళ తమ్ముడు మీద 50 రూపాయలు నువ్వు తీసేసినావు వాళ్ళ తమ్ముడు కానీ నీళ్ళల్లో కట్టి నానబెట్టి కొట్టాడు మేడం వాళ్ళ తమ్ముడిని. మళ్ళీ అంతే, మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం. మళ్ళీ మా మామ వచ్చితే మళ్ళీ ఇంట్లో ఉండేవాడు. తర్వాత నాకు ఫోన్లో మాట్లాడుతుంటే, ఏం ఫోన్లో మాట్లాడుతుంటే నన్ను సక్రంగా మాట్లాడట్లేదు అని చెప్పి, ఏం బావ అంటే అని గమ్మున్నా ఈ పాపను మాట్లాడుతూ ఉండేవాడు. ఫోన్లో ముద్దులు పెట్టుకుంటా ఉంటే నేను మామూలుగా మా బావ జోక్ చేస్తాడు చిన్నప్పటి నుంచి, నాతో జోక్ నేను గమ్మునైపోయాను. మా అత్తకి చెప్పాను, అత్త ఫోన్లో ఎవరన్నా మాట్లాడుతున్నాడు అంటే నేను ఏడిపించేదానికి ఏమో చిన్నప్పటి నుంచి నేర్పిస్తాడు కానీ మా అత్త చెప్పింది. నేను నమ్మలేదు. మళ్ళీ నాకు 5 months ఉన్నప్పుడు ఆటో తీసిచ్చి, అప్పుడు తెలియదు ఈ అమ్మాయి ఉందని మాకెవరికి తెలియదు, నెల్లూరుకి పంపించారు. అక్కడ మాట వినట్లేదని మా ఇంటికాడ మా అన్నయ్య నాకు చెప్పి, వీళ్ళు నీకాడే పెట్టుకోమోడు మాట వినట్లేదు, ఇటుంటే చెడిపోతున్నాడని ఆటో తీసిచ్చి మా ఇంట్లో పెట్టాడు వీళ్ళిద్దరిని. తర్వాత మా నాన్న సెల్ దొంగతనం చేసి ఈ పాపకి సిమ్ వేసి మాట్లాడేసి మా అక్క వాళ్ళ ఇంట్లో మూటలో పెట్టి మాట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు సెల్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు తను. తర్వాత మా పాప చూసి సెల్ ఆన్ అవుతుంది, మళ్ళీ ఎత్తితే ఈ పాప. మళ్ళీ తెలుసుకున్నాను నేను ఇట్లా, ఫస్ట్ నుంచి నాకు తెలుసు కదా. మళ్ళీ మా అమ్మ వాళ్ళకి చెప్తే మళ్ళీ ఇప్పుడు చెప్పింది కదా మా అత్త కూతురు ఇట్లా అని. తర్వాత తెలిసింది. తర్వాత తెలిస్తే అప్పటి నుంచి మళ్ళీ మా బావ చెప్పాను, మా ఇంట్లో అందరూ తెలిసింది బావ ఇట్లా చేస్తే ఎట్లా అంటే, మళ్ళీ ఏం కూడా మాట్లాడేది, గమ్మున్న అయిపోయి నన్ను అక్కడ వదిలిపెట్టేసి వాళ్ళు ఊరికి వెళ్ళిపోయాడు. అంతే మేడం. మళ్ళీ తర్వాత మా డాడీ వెళ్ళి తర్వాత తెలుసుకొని, మళ్ళీ తర్వాత నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు నా కాళ్ళు పట్టుకుని నేర్చాడు మేడం. నువ్వు చెప్తే మీ డాడీ వాళ్ళు గొడవ వేసుకుంటారు, ఆ పాపని చంపేస్తారు, నీ కాళ్ళు పట్టుకుంటా అని చెప్పి కాళ్ళు పట్టుకున్నాడు మంచం మీద కూర్చొని ఉంటే. సరే బాబా, నాకు మా బావ అంటే చాలా ఇష్టం మేడం. సరేలే బాబా నీ ఇష్టమే కానీలే అంటే, నేను వదులుకోను లసినా, నువ్వు కాదు ఆ పాప నేను దూరం పెట్టుకుంటానంటే ఆ మాటకి ఒప్పుకున్నాను, గమ్మునైపోయాను. తర్వాత డెలివరీ అయిపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్ళాను, మళ్ళీ వచ్చినాను. కనీసం మాట్లాడుకుని మాట్లాడలేదు మేడం, వెళ్ళిపోయాడు. ఒక 5 రోజులు అయింది, పొద్దున్నే వచ్చాడు, అట్లా పాపను చూసేది వెళ్ళిపోయేది. 10 రోజులు అయింది మేడం. మళ్ళీ వస్తా అంటే, నువ్వు పాపను ముట్టుకోవద్దు, నువ్వు అట్లా చూసి అట్లా వెళ్ళిపోయేదానికి మా అత్త నీకేం పని అంటే, నా పాప కదా నీకు పాపకేం సంబంధం లేదు కానీ కోపంలో అన్నాను మేడం, ఈ మాట అన్నాను అంతే. అసలు ఇంటికే వచ్చేది లేదు మేడం. వాళ్ళ అమ్మని వాళ్ళ ఆయన కూడా పిలిచి అడగండి. మళ్ళీ నాకు బాధ అయిపోయి మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ కూడా వచ్చాను, కొన్నాళ్ళు ఉన్నాను. అప్పటికి ఈ పాపను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అడగండి ఆ పాపను కూడా ఇంట్లో అప్పుడు ప్రెగ్నెన్సీ కూడా లేదు ఆ పాపకి, ఈ పాపే ఇంట్లో ఉన్నింది. ఈ పాపకి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత నేను ఇంట్లో చూడలేక పక్క ఇంట్లో చూస్తూ ఉండగలుగుతాను. మళ్ళీ వెనకాల వేరే ఇల్లు చూసి మా అత్తే పెట్టింది, అక్కడే ఉండేవాళ్ళు. ఎప్పుడైనా మా బావని పిలిస్తే వచ్చేవాడు, ఏం బావా ఏమి అని మాట్లాడుతాం. వాళ్ళ మా అత్త వచ్చి రే ఆ పాప చూస్తుంది వెళ్ళిపోరా అంటే పరిగెత్తుకుంటే వెళ్ళిపోయేవాడు. అంతేగాని గోడలో గుద్దుకోవడం, టార్చర్ అన్ని అబద్ధాలు మేడం. ఎప్పుడు గోడ గుద్దుకున్నాను చెప్పు, ఒక్కసారి చెప్పు. ఆ రోజు నువ్వు కొట్టిన రోజు జరిగిందే కానీ వాళ్ళ తమ్ముళ్ళనే అడగండి మేడం. చిన్న అవును, నేను చెప్పిన అబద్ధాలు ఎందుకు కదా, నేను నా బెల్ట్ నానబెట్టి తమ్ముళ్ళు కొట్టడం నేను అలా ఆ టైప్ కాదు మేడం. ఆవిడ చెప్పిన అబద్ధం, మీరు చెప్పిన నిజాన్ని అనుకుందాం కాసేపు. నేను అనేది, మీరు ఆవిడని లవ్ చేశారు, ఆవిడ కావాలనుకున్నారు, ఈవిడ వదిలేశారు అంతే. 4 రోజులు 5 రోజులు బయట స్టే చేసేంత నాకు ఓపిక లేదు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు కూడా, వాళ్ళు సాయిబులే అలా ఒప్పుకోరుగా మేడం. ఒకవేళ వెళ్తే పొద్దున వెళ్తాను, సాయంకాలం వచ్చేస్తాను మాట. అంతేగాని 4-5 రోజులు ఎక్కడికి వెళ్ళిపోతుంది? రాలేదు నువ్వు ఇంటికి. మా అమ్మ నాన్న అడగండి. రంజాన్ పండగ కానీ ఒక నిమిషం నేను మాట్లాడచ్చా మేడం? నువ్వు ఎప్పుడు అమ్మాయిని లవ్ చేసావు? ఎప్పుడు లవ్ చేసావు నువ్వు అమ్మాయిని? 6 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు? మాకు తెలీదా? నువ్వు మాకు చెప్పవా? మాకు తెలీదా? లేదు మేడం, అన్ని అబద్ధాలు. ఫ్రీగానే ఉంటాడు నాతోటి. చిన్నప్పటి నుంచి వాడు సాయి కింది సంతరి చెక్కు అత్తనే నా కొంగు పట్టుకొని తిరిగినోడు వాడు చెప్పింది అన్ని అబద్ధాలు. ఆ వాడికి తెలిసిన తర్వాత నేను వాడు మా అక్క వాళ్ళు అంగటికాడ కూర్చోబెట్టి కొట్టుకాడ, ఎవరా నీకు ఎప్పటి నుంచి పరిచయం, ఏంది సంగతి ఏందనంటే, లేదు మేము ఫ్రెండ్లమి, ఏరో వాళ్ళు అమ్మాయికి లైన్ వేసారంట, ఆ అమ్మాయి పడలేదంట, వీడు బెడ్ కట్టాడంట, చూడు నాకు పడుద్దో లేదో అని. వాడికి ఆ అమ్మాయి పడిందంట. నేను చెప్పానా మీకు అది? నువ్వే చెప్పింది. వాడికి ఈ అమ్మాయి పడిందంట. ఇంకా అలాగా మామూలుగా బెట్టు కట్టుకొని చేసరికి ఇంత సీరియస్ అవుద్దని వాడు అనుకోలేదు. అది నిజంగా గట్టిగా సీరియస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మాకు తెలిసిన తర్వాత నేను మా అక్క వాడిని కూర్చోబెట్టి అడిగే, ఏరా నీకు ఫస్ట్ నుంచే అమ్మాయి తెలుసా, ప్రేమించావా, లేదంటే నీకు మధ్యలో అయ్యిందంటే ఇవన్నీ చెప్పుకొని వచ్చాడు. మరి మీ అమ్మకు మీ నాన్నకు తెలుసా అంటే, మా నాన్నకైతే తెలియదు, తెలుసో తెలీదు నాకు తెలియదు, మా అమ్మకైతే తెలుసు.
ఈ విధంగా జరిగింది అత్త, ఈ విధంగా అని మాకు చెప్పుకొని వచ్చావు. చెప్పలేదురా అత్తకి నాకు నువ్వు? పిల్లని ఇచ్చిన అత్తతో అలా చెప్తానండి ఇవన్నీ. ఒక అమ్మాయి నాకు అఫేర్ ఉందండి అని. సరే మేడం, మా అక్కకి ఫోన్ చేస్తాను మేడం. మా అక్కని అడిగింది ఫోన్ మీకే ఇస్తాను, మీరే మాట్లాడండి. అలా చేసేది మరి పెళ్లి తర్వాత చెప్పాడా, పెళ్లికి ముందు చెప్పాడా ఏంటి ఈ విషయం? అమ్మాయి కానుకో ఉంది మేడం, ఇంకా నెలకి ఈ అమ్మాయి కంటుంది ఈ పాప. అప్పుడు నాకు తెలిసినప్పుడు ఆవిడని అడిగే కూర్చోబెట్టి, అప్పుడు మా ఆయనకి చెప్పలేదు, మా అన్నకి ఎవరికి చెప్పలేదు. వాడిని అక్కడ ఇక్కడికి సీగట్లో కూర్చోబెట్టి మా ఏదైనా అతని ఇష్టాలు తెలుసుకోకుండా మీరు పెళ్లి చేసేసారు. అతనికి ఆ అమ్మాయి నచ్చింది, అందుకని వెళ్ళిపోయాడు అంతే. ఈ అమ్మాయి అంటే ఫస్ట్ నుంచి ఎక్కువ మా ఇంట్లోనే ఉండేవాడు. మరి అమ్మాయి ఇష్టం అయితే అమ్మాయిని లవ్ చేస్తానని చెప్తున్నాడు కదా అతను. అవి అబద్ధాలు. సరే ఏదైతే అయింది, మొత్తం అతను లవ్ చేశాడా, మీరు ఈ అమ్మాయి చేసిందా, ఏదో మొత్తానికి అయిపోయింది. మీరు ఇద్దరు విడిపోయారు, వేరు వేరు పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కూడా కనేశారు. ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటి, ఏమనుకున్నారు మీరు, ఎవరు ఏం ఆలోచించారు? ఇచ్చేసి పెంచుకుందాం చూస్తున్నాను. ఫస్ట్ నుంచి అడిగాను అమ్మాయిని కూడా. ఎప్పుడు అడిగాను? ఆల్వేస్ వెల్కమ్ లేదు. ఎప్పుడు అడిగా? ఆ అమ్మాయిని అడిగాను. ఆ అమ్మాయి ఏమనింది, గుండెల మీద బరువు తెచ్చి పెడితే నేనేం చేయాలనింది. అడగండి ఆ అమ్మాయిని. నాకు ఇదంతా తెలియదు మేడం. తెలియక ముందు ప్రేమించాను అన్నప్పుడు ఒకరు కన్విన్స్ చేసుకోవడానికే చాలా టైం పడితే తర్వాత మా ఇంట్లో వాళ్ళు నాకు మ్యాచెస్ వస్తున్నారు. చెప్పాను ఇట్లా మ్యాచెస్ వస్తున్నారంటే, వద్దమ్మా నాపై నమ్మకం ఉంటే వచ్చే అంటే, నాపై ప్రేమ ఉంటే వచ్చే, నమ్మకం ఉంటే వచ్చే అంటే నేను వచ్చాను. బయటకు వచ్చేసాను, నా వాళ్ళు నేను కాదనుకుని వచ్చేసాను. అంటే మీకు అతనికి పెళ్ళయిందని తెలియదమ్మా వచ్చేటప్పుడు? ఒకరోజు సడన్ గా డాడీ వచ్చారు. డాడీ రాగానే, అమ్మ నీకు డబ్బు కావాలా, షాజు కావాలా అన్నారు. నేనేం చెప్పాను, నాకు షాజు కావాలి డాడీ అన్నాను. షాజు కావాలంటే, మరి ఇట్లా పెళ్ళయిందమ్మా, తను ప్రెగ్నెంట్ కూడా, ఇవాళ రేపో డెలివరీ అవుతుంది అని చెప్పారు. చెప్తే అట్లా అయితే నేను వెళ్ళిపోతాను డాడీ. ఇప్పుడు దాకా మాకు ప్రేమించుకున్నాం అనే కానీ మాకు ఫిజికల్ రిలేషన్ ఏం లేదు. మా లిమిట్స్లో మేము ఉన్నాము. నాకు ఇష్టం లేదు, నేను మీ ఇంటికి రాను. వచ్చినా నాకు వాల్యూ ఉండదు, రేపు నా పిల్లలకి వాల్యూ ఉండదు, నా లైఫ్కే ఒక అర్థం ఉండదు, నేను రాను అన్నాను. కాదమ్మా, ఇప్పుడు నువ్వు వచ్చేసావు, ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటది, మీ అన్నయ్యలందరికీ. మేము 11 మంది అండి, నేను 11వ, 8 అన్నయ్యలు 2 అక్కలు. మా అన్నయ్యలందరికీ చెప్పేసాను. బాగా ఇష్టం మేడం. లాస్ట్ అమ్మాయి కాళ్ళు కూడా పట్టుకున్నాను, కాళ్ళు పట్టుకుని అమ్మాయిని చెప్పాను మా ఇంట్లో అందరికీ. చెప్తే మా ఇంట్లో అన్నయ్యలు అందరూ అన్నారు, తినకన్నారు, మీ మమ్మీ డాడీని తీసుకురా, మేము ఉంటాం, నిఖా చేసేస్తాం, తర్వాత మీ ఇష్టం అన్నారు. అసలు ఒక వైఫ్ ఉండి ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉన్న తర్వాత ఆవిడ ఎట్లా రమ్మంటారు మీరు షాజహాన్? బావులుగా మేడం, ఫస్ట్ నుంచి ఉంది మేడం. అది చాలా తప్పు మీరు చేసింది అయితే. సరే ఇప్పుడు మీరు తప్పు ఎప్పుడు సర్దిద్దుకున్నాను ఒక మాట. నేను అమ్మాయిని పెళ్లి చేసి పంపించాను మేడం. నేను అన్యాయం చేయలేదు, అమ్మాయిని అన్యాయం చేసేసి వదిలేసి నేను అమ్మాయితో సుఖపడతా ఉంటే మీరు అనుకోవచ్చు. మీరేం పెళ్లి చేశారు? వాళ్ళ అమ్మ చూసుకున్నారు, చేశారు. మీరేం చేశారు? మా నాన్న నేను చేసింది పెళ్లి అది. సో ఆ విధంగా మీరు చాలా మంచి పని చేశానంటారు. నా స్వార్థం నేను ఆలోచించుకోలేదు, నా వల్ల అన్యాయం అయిపోయింది కాబట్టి నేను ఆగి. మీరు అందరూ కూడా ఒకరికొకరు ద్రోహం చేసుకున్నారు, మళ్ళీ ఒకరొకరు అడ్జస్ట్ అయిపోయింది. ఆ అమ్మాయి అడ్జస్ట్ అయిపోయింది, మీరు అడ్జస్ట్ అయిపోయారు, పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు, పిల్లల్ని కూడా కనేశారు. ఆ పాప సంగతి ఏంటి చెప్పండి. ఫస్ట్ అడిగాను నేను, పాపని ఇవ్వండి, నాకు ఒక చిన్న సైన్ చేయండి, మీరు నా గుమ్మం తప్పకూడదు. ఎందుకంటే చిన్న లాజిక్ మేడం గారు, ఆ పిల్ల పెద్ద అయిన తర్వాత 2-3 కలిసి తిరుగుతూ ఉంటారు. మా అమ్మ అని పిలిచేది మా ఆవిడ్ని. వీళ్ళు వచ్చి అమ్మ నా కూతురు అమ్మ నువ్వు అంటే వీళ్ళు ఏమైపోవాలి, మనోవేదనలు వచ్చేస్తాయి కదా, భావాలు వచ్చేసి వేరే విధంగా ఉంటుంది. ఇంకా నాకు మనసు ట్రబుల్. అందుకని నేను అడిగింది ఏంటంటే, మీ లైఫ్ మీద నీకు 2 పిల్లలు ఉన్నారు, హ్యాపీగా బతికి, మొత్తం అంటారు మా అత్తేదో పని చేసి బతికేస్తుంది, ఆ పిల్లలు నాకు ఇచ్చేయండి, మీకు ఎక్కడ సంతకం పెట్టమని నేను అక్కడ సంతకం పెడతాను. ఆ పిల్లకి రెస్పాన్సిబుల్. ఇప్పుడు అడుగుతున్నాడు, ఏమంటారు చెప్పండి. వాళ్ళు ఇంత మట్టు దాకా ఆ పాప బతికిందా లేదా అని ఒక్కరోజు ఫోన్ చేయటం కానీ. ఇప్పుడు జరిగిపోయింది, మళ్ళీ మాట్లాడి వేస్ట్ కదమ్మా. ఇప్పుడు ప్రాబ్లమ్, ఇప్పుడు సొల్యూషన్ ఏంటన్నదే మనం మాట్లాడాలి, అంతే కదా. సో ఇప్పుడు ఆయన చెప్పాల్సింది చెప్పారు, మీరు చెప్పాల్సింది చెప్పారు. ఇప్పుడు నేను డాక్టర్ గారిని లాయర్ గారిని కూడా పిలుస్తా, వాళ్ళిద్దరు ఏం చెప్తారు వినండి. విన్న తర్వాత ఆ పాపని ఏం చేద్దాం అనేది డిసైడ్ చేస్తాం. వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు, అంటే వాళ్ళ అత్తగారు వీళ్ళ అన్నగారు. ఆయన పిలుద్దాం ఒకసారి. సరే అండి. ఎలా అండి అలాగా మీ అబ్బాయి వేరే అమ్మాయిని లవ్ చేయడము, ఇలా పెళ్లి చేయడము? ఇప్పుడు యాక్చువల్గా అయితే అమ్మాయి పెళ్లి చేసేసుకుంది, సరే బాగానే ఉంది. మీరు చేసిన మీ అబ్బాయి చెప్తున్నాడు నేను తప్పు చేశా, దానికి రెక్టిఫై చేసేసాను, ఆమెకు పెళ్లి చేసేసాను అని. కానీ న్యాయంగా అయితే అమ్మాయికి అన్యాయం జరిగినట్టే కదా. సరే ఇప్పుడు ఆ పాపని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నాకు ఇంత దూరం దాటం కూడా నాకు ఇష్టం లేదు మేడం గారు. నాకు టీవీలో కనపడాలి, ప్రోగ్రామ్ చేయాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది మేడం గారు.
సామరస్యంగా ఇంటికాడ మాట్లాడుకుంటే నా ప్రాణాన్ని ఇస్తాను మా చెల్లికి. ఆ విషయం మా చెల్లి తెలుసండి. నన్ను ఇంత దూరం తేవడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు అన్నయ్య అమ్మ సాకు వచ్చిందని గట్టి నుంచో పెడితే సాకేసుకుంటాం మేడం గారు. ఇప్పుడు ఏమైనా చేసేదే లేదు మేడం గారు, ఎందుకంటే మీ దాకా వచ్చింది కాబట్టి సమస్య అలా తీసుకెళ్ళిపోతాను, చేస్తే తీసుకెళ్ళిపోతాను. సరే, ఇప్పుడు మీకు ఇంకోటి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, తెలుసో తెలియకో ఆ కుటుంబానికి మీ అబ్బాయి వల్ల అన్యాయం అయితే జరిగింది. జరిగింది మేడం. సో అందుకోసము ఆవిడ ఏమన్నా తప్పు చేసున్నా అంటే మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకువచ్చింది, మిమ్మల్ని బాధ పెట్టినా మీరు ఆవిడని క్షమించాలి. ఎందుకంటే వాళ్ళ మనసు బాధ అది. ఆవిడకి ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితిలో ఏమో ఆవిడ 2-3 సార్లు తీసుకురావడం జరిగిందేమో, మీ భార్య గారు అట్లాగా యాక్సెప్ట్ చేయలేదేమో ఆ పాపని, లేకపోతే మంచికో చెడుకో అంటే ఆవిడ మేబీ ఆ పాప అలవాటు లేదు కదా మాకు ఎలా చూసుకుంటామని ఆవిడ అని ఉండొచ్చు. మా సిస్టర్ అంత తెలియట్లేదు మేడం గారు, మా కోడలు గారు అంతా. ఎందుకంటే మా తెలియగల అమ్మాయి ఒప్పుకుంటాను అంటే మీ ఈవిడకంటే మీ కోడలకి తెలివి ఎక్కువ అంటారు. నేను అమ్మాయికి నమస్కారం పెడతానండి. అంటే ఏ విధంగా ఆవిడకి తెలివి ఎక్కువ? మాటల్లో కానివ్వండి, చేసే విధానంలో కానివ్వండి. అసలు అమ్మాయిని చూస్తే నాకు దండం పెట్టాలని చెడు జరిపోయింది, చిన్నదైపోయిందండి. మా చెల్లి పిచ్చిదండి. ఎందుకంటే రక్తబంధంగా ఒక పక్క మాట్లాడుతున్నాను, ఒక పక్క ఇదిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మా చెల్లు అమ్మ కాదమ్మంటే ఉంటుంది, అమ్మాయి అనదు. వెనకపోవడం వల్ల కాపురం పోయిందంటది. మళ్ళీ ఇప్పుడు అదే మాట్లాడుతుంది ఆపేసిన తర్వాత. 100% అంటే ఆవిడ తెలివైన ఆవిడ అవనివ్వండి, ఆవిడ మొండిది అవనివ్వండి, ఏమన్నా కానివ్వండి, ఆ అమ్మాయికి అయితే మటుకు మీ అందరి వల్ల అన్యాయం జరిగింది మేడం. ఒప్పుకుంటాం మేడం. ఇంకోటి మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడికి మా దగ్గరికి వచ్చింది దయచేసి మీరేం తప్పుగా అనుకోవద్దండి. దేవుడి దేవాళ్ళు అయితే అదంతా మా మంచిగా మేడం, అంతే. వాళ్ళు చేసిందంతా మా మంచికే. ఇప్పుడు రేపు బయట చూసే వాళ్ళకి కూడా మీ ఫ్యామిలీలో ఏం జరిగింది అనేది ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. అంటే ఒక విధంగా మీ సైడ్ చిన్న తప్పు జరిగినా మీరు ఒప్పుకున్నారు, సో అది మీ గొప్పతనం. ఇప్పుడు ఒప్పుకోకుండా మా తప్పు లేదని మీరు అనలే. సో అదే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో, ఆమె హస్బెండ్ ద్వారా ఎంత కష్టాలు పడింది అది కూడా ఆవిడ చెప్పారు. సో అందుకే అన్ని విధాలు ఇప్పుడు అన్ని సాల్వ్ అయిపోయి, అందుకని మీరు ఎవరు బాధపడద్దు, మీరు మనసులో ఏమీ పెట్టుకోవద్దు. మనం ఏం చేద్దాం అని డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి డాక్టర్ గారు ఏం చెప్తారు వినేసి, మేడం ఏం చెప్తారో విని మనం ఎట్లా డిసైడ్ చేద్దామని చూద్దాం. ఒక్కొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడాలి అంటే కనుక ఇలాంటి మనం ఒక 2-3 ఎపిసోడ్స్ మాట్లాడలేము. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఇక్కడ అర్షియా మెయిన్గా అర్షియా మీ పాప గురించి ఇక్కడ చెప్పాలి కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి సైకాలజీ ఒకటి మాట్లాడుకోవాలి. ఏంటంటే అది అర్షియాని డెజర్టెడ్ చైల్డ్ అంటూ ఉంటారు. అంటే ఏంటంటే తల్లిదండ్రులు ఉండగా కూడా, సారీ నేను ఇలా అంటున్నాను, ఆ అమ్మాయి అనాథ. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి వ్యవహారం, ఆ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే కనుక ఎంత డెప్త్గా ఆలోచించినా కూడా ఆ అమ్మాయి రేపొద్దున ఎలా ఉంటుంది అనేటటువంటి సైకలాజికల్గా ఎలా ఉంటుందని అర్థం చేసుకోవటం ఎవ్వరికీ కూడా చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఇప్పుడు కొంతసేపు మీ దగ్గర ఉంటుందమ్మా, ఎవరు అమ్మమ్మ దగ్గర ఉంటుంది, మీరు వంటలు కానీ ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళిపోతారు. దిక్కుతోచనటువంటి పరిస్థితిలో పిన్ని దగ్గర వదులుతున్నారు. ఆ అమ్మాయికి పెళ్ళయి ఆ అమ్మాయి సంసారం కాపురం చేసుకుంటుంది. తల్లి దగ్గర ఉందామంటే తల్లికి వేరే సంసారం, ఆ అమ్మాయి కాపురం ఉన్నది, ప్లస్ అక్కడ 2 కవల పిల్లలు. ఫైనల్గా ఈ పాప ఎవరి దగ్గర ఉంటుంది అంటే కనుక జేజి నాయనమ్మ దగ్గర ఉంటుంది నెల్లూరులో. అంటే నేను చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఈ వయసులో వీళ్ళకి రాజభోగాలు అక్కర్లేదమ్మా, వజ్ర వైడూర్యాలు అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు, ఇవేమీ అక్కర్లేదు. నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, ఆ తల్లి ఎవరు తండ్రి ఎవరు అనేటటువంటి డెఫినేషన్ ఎత్తుక్కునేటటువంటి చిన్న వయసు అది. అంటే ఆ చిన్న వయసుకి ఇది ఎంత ఘాటైనటువంటి, ఎంత బలమైనటువంటి ముళ్ళు కింద గుచ్చుకుంటుంది అన్నది ఈరోజు మీరు అందరూ ఒక్కసారి మీకు అందరికీ కనువిప్పు కలిగితే దానికి మించినటువంటి సంతోషం మాకు ఎవరికీ ఏమీ లేదు. ఎందుకంటేనమ్మా ఆ చిన్న వయసులో ఏంటంటే మీరు అందరూ ప్రేమిస్తున్నారు. ఇప్పుడు చూస్తే ఏంటంటే అందరికి మాకు గొప్పగా అనిపించవచ్చు, అరే ఆ అమ్మాయి గురించి ఎంత పాట పడుతున్నారు, డబ్బులు కావాలని అంటున్నారు, పాప బాగోగా ఎవరు చూసుకుంటాను అంటున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే అసలు సిసలైనటువంటి ప్రేమ గురించి ఆ పాప వెతుకుతుంది. అది ఈ రోజు లభించలేదు, రేపు ఎలా ఉంటుందో అన్నది మాకు ఎవరికి తెలియదమ్మా. లసీనాని షాజహాన్ గారికి నేను చెప్పేది ఏంటంటే, మీకు 2 పిల్లలు, వాళ్ళకి 2 పిల్లలమ్మా. కానీ ఏంటంటే మీకు అందరికంటే పెద్ద మనసు ఉండవలసింది హర్షియా మీద. చాలా బరువైన మనసుతో నేను చెప్తున్నాను ఇది. ఏంటంటే ఆ అమ్మాయిని ఎప్పటికీ కూడా మీరు మా అందరి సమక్షంలో ఒక వాగ్దానం చేయాలి. ఆ అమ్మాయిని మీరు ఏమి ఇస్తారు, ఏం కొంటారు అన్నది కాదు, ఎంత పెద్ద మనసుతో ఆ అమ్మాయిని చూసుకుంటారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇక్కడ చూసుకుంటుంది ఆ పాప నేను చూసుకుంటాను సార్, ప్రతి బట్ట కానీ స్కూల్ ఫీజు అమ్మ ఒకటమ్మా, చూసుకుంటాము, బట్టలు కొంటాము, బంగారం పెడతాము అన్న దాని గురించి నేను మాట్లాడట్లేదు. మళ్ళీ నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను ఇక్కడ మాట్లాడుతుంది టోటలీ డిఫరెంట్. మీ భర్త మీ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకుంటాను సార్, పెట్టుకున్నాను. 10 రోజులు అలా పెట్టుకుంటుంది మేడం. హాలిడేస్ ఇచ్చినప్పుడు తీసుకెళ్ళి. కొన్ని రోజులు కాదు కదమ్మా, జీవితాంతం పెట్టుకోవాలి. కొన్ని రోజులు పెట్టుకోవడానికి ఏదైనా రెడీమేడ్ వస్తువా లేకపోతే బొమ్మ? ఆ పాపకి ఇప్పటి వరకు లేదు. ఈ పర్మనెంట్ గా ఈ నాకు తండ్రి తల్లి లేకపోతే అమ్మ అత్త అని పర్మనెంట్ గా ఒక డెసిగ్నేషన్ లేదు,
ఒక గార్డెను లేడు ఆ పాపకి. ఎవరికి తోచినప్పుడు ఎవరికి టైం ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకుంటున్నారు. మీరు అలా ఉండకూడదు. ఇక నుంచి మీరు హాలిడేస్ లో తీసుకెళ్ళి పెట్టుకుంటే సరిపోతుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా అండి, మీరు పెళ్లి చేసుకున్న వెంటనే ఇంకో పెళ్లి చేసుకున్న వెంటనే ఆ పిల్లని తెచ్చి మీ దగ్గర పెట్టేసుకొని ఉండాలి ఆ చిన్న వయసులో. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ పాపకి ఇలాగ ఈ దుస్థితికి రావడానికి ఏంటంటే ప్రధానంగా తల్లిదండ్రులే కారణం. ప్లస్ ఏంటంటే మీ ఇష్టాలు తెలుసుకోకుండా మీ పెళ్ళిళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు చేశారో వాళ్ళది తప్పు. అయితే ఏంటంటే ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్తాను. లసీనా ఒక మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ ట్రీ మనం చూసుకుంటే మేడం, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. దీన్ని యూజువల్గా న్యూరోసిస్ అని ఉంటాం అనమాట. అంటే ప్రతి నిర్ణయంలో ఒక విధమైనటువంటి తొందరపాటు. అదే ఇందాక ఈ పెద్ద మనిషి తెలివితేటలు అంటున్నాడు, కానీ అతను తెలియక అంటున్నాడు. అదేంటంటే ఒక వింతైనటువంటి తెలివితేటలు అనమాట. చాలా స్పీడ్గా ఉంటుంది అక్కడ ఆలోచన. అదే విధంగా ఏంటంటే ఆవేశం కూడా ఎక్కువ ఉంటుంది. ఆ సందర్భంలోనే ఏంటంటే ఆ కోపం వచ్చినప్పుడు ఆ తల కొట్టుకోవటం కానీ, ఆ తల బాదుకోవటం కానీ ఇవన్నీ జరుగుతాయి. అంటే నేను ఏమంటున్నానంటేనమ్మా, నీ తెలివితేటలు ఇంకో దానికో ఉపయోగించవచ్చు, కానీ ఇటువంటి సంసార జీవితంలో ఇలాంటి తెలివితేటలు ఉపయోగిస్తే కనుక అది నీ మెడ చుట్టుకుంటుంది. ఫైనల్గా నీకు పుట్టేటటువంటి పిల్లల మెడ చుట్టుకుంటుంది. షాజహాన్ అంత గొప్ప వ్యక్తి అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే అతని యొక్క వ్యక్తిత్వం ఏంటంటే ఆలోచన తక్కువ, మాటలు తక్కువ, కోరికలు మాత్రం కొండంత. అంటే 2 పడవల మీద కాలేసి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, విశ్వ ప్రయత్నం. అయితే ఏంటంటే అటువంటి బ్యాలెన్స్ చేసేటటువంటి క్రమంలో ఏంటంటే ముందు ఏమి జరుగుతుందో వెనక ఏమి జరుగుతుందో అన్నది ఆలోచించకుండా అందులో తొందరగా దిగిపోతాడు. అంటే ఏంటంటే మీ ఇద్దరు 2 మిస్ మ్యాచ్ పర్సనాలిటీస్ అనమాట. ఇద్దరికి ఒకరికి ఎటువంటి పొంతన లేనటువంటి పర్సనాలిటీస్. దానివల్ల ఏంటంటే మీ ఇద్దరు దారి చూసేసుకున్నారు. అక్కడ దయచేసి మీ కొంపల ములగకుండా మీరు చూసుకోండి, మీ జీవితంలో కానీ. కాబట్టి ఖచ్చితంగా మీ ఇద్దరు ఆలోచన శైలి మారాలి. లేదు అంటే కనుక మీతో పాటు మీ పిల్లల మెడలు కూడా చుట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే నేను అరిషియా ఒక్కదాని గురించే మాట్లాడట్లేదు. నీకున్న 2 కవల పిల్లలకి, అతనుకున్న 2 పిల్లలకి కూడా రేపొద్దున ఇటువంటి ఆలోచన, తల్లిదండ్రులుగా మీకున్న ఇటువంటి ఆలోచన శైలిలో వలన ఫ్యూచర్లో కూడా రిస్క్ ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇద్దరూ శాంతం అవ్వాలి. మీ వ్యక్తిత్వాల్లో ఉండేటటువంటి లోపాలు మార్చుకుంటేనే కనుక 2 కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అది మేడం ఇక్కడ వీళ్ళంతా కూడా దగ్గర రిలేషన్స్. ఎవరు కూడా ఏ లాని ఫాలో కాలేదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా భార్య భర్త నుంచి డైవర్స్ తీసుకోవాలి అని అంటే రెజల్యూషన్ ఆఫ్ ముస్లిం డైవర్స్ యాక్ట్ ఆఫ్ 1939 అంటారు. అంటే వాళ్ళు కోర్టు ద్వారా జుడిషియల్ సపరేషన్ అనేది తను తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనేది అప్పుడు నిర్ణయిస్తారు. అంటే అలాంటి నిర్ణయం ఏది కూడా వీళ్ళేమీ తీసుకోకుండా డైవర్స్ లాంటివి తీసేసుకున్నారు. అంటే ఒక తప్పు అనేది జరిగింది, పాప పుట్టింది, మళ్ళీ విడిపోయారు. మరి ఈ అమ్మాయికి ఎట్లా అంటే ఒక లా అనేది వీళ్ళు ఫాలో కాలేదు. అక్కడ ఎప్పుడైతే అది పాప తను లీగల్గా డైవర్స్ తీసుకున్న తర్వాత పాప తల్లి దగ్గర ఉండాలి అని అనుకున్నప్పుడు లసీనియా అనే అమ్మాయి సెకండ్ ఇప్పుడు ఏదైతే ఇంకొక 2వ పెళ్లి చేసుకుంటుందో తను అథెంటికేటెడ్గా నాకు ఫస్ట్ భర్త నుంచి ఈ పిల్లాడు నేను కన్నాను, నాకున్నారు, నాకు లీగల్గా నా దగ్గర ఉంటారు కనుక నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు నన్ను నా పిల్లలతో పాటు నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఒక కండిషన్ ఆవిడ పెట్టి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి అయినా కూడా రైట్ కూడా ఆడుకుంది. సో అక్కడ మిస్టేక్ అక్కడ జరిగిందండి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక్కొక్క స్టెప్ ఆవిడ రాంగ్ వేసుకుంటూ వచ్చిందో సో అలాంటప్పుడు ఏమైపోయిందంటే ఈ పాప ఏమైపోయింది, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు తల్లిదండ్రులు ఉన్నా కూడా ఆర్ఫన్ అయిపోయింది. అంటే ఎవరు పెంచాలి అనే ఒక దుస్థితిలోకి వచ్చేసింది. ఇంకోటి ఫార్చునేట్ థింగ్ ఏంటంటేనండి, ఈ ముస్లిం వాళ్ళు అడాప్షన్ అనేది లేదండి. అసలు అడాప్షన్ అంటే ఒకరికొకరు దత్తత అనేది లేదు. ఏమంటారంటే అందులో ఫోస్టర్ అని అంటారు. ఫోస్టర్ అంటే ఉడికి పెంచుకోవాలి అంతే తప్ప అడాప్షన్ అనేది మీ దాంట్లో లేదు. అలాంటప్పుడు ఇంకోటి మెయింటెనెన్స్ కూడా లేదండి వీళ్ళకి. ఎప్పుడైతే ఈ అమ్మాయి అమ్మమ్మ దగ్గర ఉంది, మరి తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నారు, మరి మెయింటెనెన్స్ ఎట్లా అంటే అసలు మెయింటెనెన్స్ అనేదే లేదండి. ప్రొటెక్షన్ ఆఫ్ ముస్లిం డైవర్స్ ఉమెన్ యాక్ట్ ఆఫ్ 1986 అని, అది కూడా షాబాను కేసు తర్వాత ఏదైతే ముస్లిం ఆడవాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి టూర్ పీరియడ్ అంటే తప్ప మిగతా టైంలో వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వకూడదు. పిల్లలకు కూడా 4 సంవత్సరాల దాకానే మెయింటెనెన్స్. అంటే ఎంత హారిబుల్గా ఉంటుందంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి అడగాలి అంటే ఈ అమ్మాయికి ఇప్పుడు 125 CRPC కింద మెయింటెనెన్స్ అడిగే హక్కు కూడా లేదండి. అంటే ఇప్పుడు మీరంతా అందరూ ఉన్నారు, అందరికీ పోషించే బాధ్యత ఉంది, కానీ లా లేదు, మీకు ముస్లిం లా లేదు, లీగల్గా అమ్మాయికి అడిగే హక్కు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఉంచారండి. మరి ఈ అమ్మాయి మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు ఏంటి అని అంటే ఒక్కరు ఆ బాధ్యత అనేది తీసుకొని
అది కూడానండి ఒకవేళ మత పెద్దల ద్వారా ఒక ఒప్పందం లాంటిది తీసుకుని ఆ బాధ్యతను వాళ్ళు తీసుకుని ఏది అంటే తల్లికి ఏమాత్రం పోషించే హక్కు లేకపోయినా కూడా తండ్రి వైపు వాళ్ళు కొంచెం ఏదైనా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన హక్కు అనేది కొన్ని సందర్భాలలో ఒప్పుకోవడం మాత్రం జరిగింది, కానీ హక్కు ఉంది ఇవ్వాలి అనేది లేదు. ఇప్పుడు మీ తల్లి లేడు తండ్రి లేదు అంటే సారీ మీ ఆ మాట అన్నందుకు, ఏదైతే అమ్మమ్మ పెంచుతోందో ఆవిడ ఫుల్ రైట్స్ కూడా లేవండి. ఎందుకంటే ఆమె వాళ్ళకి ఇచ్చేసే అడాప్షన్ అనేది వీళ్ళ దాంట్లో లేదు కనుక ఆవిడకి ఇచ్చే రైట్ కూడా లేదు. అట్ ద సేమ్ టైం పోషించమని అడిగే హక్కు కూడా లేదు. సో ఇది ఏంటంటే ఒక మానవతా దృక్పథంతో మీరు ఆ అమ్మాయి మా అమ్మాయిను మీరు పెంచాల్సిన బాధ్యత మీకుందనో అలాంటి థింకింగ్ తోటి ఈ అమ్మాయిని పోషించి పెద్ద చేసే బాధ్యత అంతే తప్ప లీగల్గా మాత్రం పాపం అమ్మాయికి ఎటువంటి మెయింటెనెన్స్ ఇటువైపు కానీ అటువైపు కానీ వచ్చే అవకాశాలు అసలు లేవనే చెప్పారు. ఓకే, సో ఇది లీగల్ గా చెప్పేశారండి. ఇప్పుడు మన లీగల్ అంటే ఇవి ఎదుటి వాడికి తెలుసుకోవడం గురించి ఇవన్నీ మాట్లాడడం ఏంటంటే రేపు ఎవరికన్నా కూడా ఇట్లాంటి ఇష్యూస్ వస్తే మనం ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబం అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలని ఇవన్నీ చెప్పడం. ఇప్పుడు జరిగిపోయింది ఎవరు రివర్స్ చేయలేం. ఇప్పుడు లీగాలిటీ అనేది పక్కన పెడితే ఇప్పుడు ఉన్న ప్రాబ్లం వల్ల ఆ పాపను ఎవరు చూసుకుంటారు, ఎలా చూసుకుంటారు, జీవితాంతం ఆ పాపకి ఇంకా ఇప్పుడు ఈ క్షణం నుంచి ఇతను నా తండ్రి నా తల్లి అంటే ఆ ఇంట్లో అదే గూడులో అదే నీడలో అమ్మాయి పెరగాలి చివరి వరకు. అదే మీరందరూ చేసిన తప్పులకి ఒక ప్రాయశ్చిత్తం అంటాం కదా, మనం ఎత్తుకునేది అవుతుంది అందరి తప్పులకి. నేను చెప్తున్నా ఇప్పుడు వాళ్ళు చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పాపని. అంటే ఆమె తల్లి అవుతుంది, అతని తండ్రి అవుతాడు, ఈయన తాత అవుతారు, అమ్మాయికి ఒక కుటుంబం ఉంటది, ఒక ఫ్యామిలీ ఉంటది, రక్త సంబంధం, సొంత కూతురు. ఆయనకంటే ఇంకెవరు చూసుకుంటారు? మీకున్న ప్రాబ్లం ఏంటి, ఏం చేద్దాం చెప్పండి. ఆల్రెడీ మంచిగా మీరు చూసుకుంటామంటే చూసుకోమని మేడం, కానీ ఒకటేనమ్మా, చూసుకోమని. మీరు మాత్రం మా గుమ్మ తొక్కడానికి లేదు, ఆ పాపను కలవడానికి లేదు లైఫ్ లో. అది ఎట్లా వచ్చమ్మా లేదన్నట్లా తీసుకొస్తాను బుద్ధాడిని వెళ్ళిపోండి అంటే ఇంటి దాకా రాకుండా బయట ఎక్కడన్నా పిలిపిస్తా అంటే మీరు ఏదో ఒక వారానికి ఒక రోజు వాళ్ళ దగ్గర వదలడమో ఏదో ఒకటి మీరు చెయ్యాలి. పక్క ఇల్లు కాదు మేడం, 350 కిలోమీటర్ దూరం నెల్లూరులో ఉన్నారు. ఎవరు నెల్లూరులో ఆవిడ ఉంది? సరే నెలకు ఒకసారి అట్లా వచ్చి చూసుకొని అంటే ఇప్పుడు మీరు కూడా ఒకటి ఆలోచించాలమ్మా. మీరు 24 గంటలు వెళ్ళి మీరు ఆ పాపను చూడాలంటే ఆ పాప మళ్ళీ ఇటు కాదు అటు కాదు, ఎటు చెందదు. మీరు చేసిన మీ తప్పులకి ఆ పాపను ఎంత బాగా చూసుకుంటే అదే మీరు చేసిన తప్పుకి మీరు వెతుకుంటున్న ఒక ఆన్సర్. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి అమ్మ. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పటితో ఈ క్షణంతో ఎవరు ఏం చేశారన్నది మర్చిపోండి. వాళ్ళు మర్చిపోతారు, మీరు మర్చిపోతారు. మీరు అది చేసాము, మేము ఇది చేసాము, మీ వల్ల అదైంది, మీ వల్ల ఇదైంది, అసలు అది అనవసరం. తప్పులు రెండు వైపులా జరిగాయి కాబట్టి వీళ్ళు నువ్వు రైటా నేను రాంగా, నేను రైటా నువ్వు రాంగా అని మాట్లాడుకునే ప్రసక్తే లేదు. ఇక్కడ రెండు వైపులు జరిగాయి తప్పులు. మీరు కూడా ఆ పాపని అలవాటు చేసుకోవడానికి ఎంత బాగా చేసుకుంటారో మీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ పాపను ఏడిపించకుండా జాగ్రత్తగా తర్వాత పాప వాళ్ళతో సెటిల్ అయిన తర్వాత మీరు వెళ్ళండి, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్ళండి, చూడండి, రండి. మీ సొంత అన్న, ఇదంతా ఒక రక్తం, ఇదంతా ఒక కుటుంబం. మీకు అది ఓకే అంటే ఇచ్చేయండి. మీకు మనసు పుట్టినప్పుడు వెళ్ళండి, పాపను చూసుకోండి, మీకు ఏమైనా కొనివ్వాలంటే ఇవ్వండి, వచ్చేయండి. ఇప్పుడు మీ పేరేమన్నారమ్మా? అమీనా. ఇప్పుడు మీ హస్బెండ్ చెప్పారు, మీ మామగారు చెప్పారు, మీరు చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఎంతున్నా ఏం చేసినా రేపు చూసుకోవాల్సింది మీరు. ఆ పాపని మీరు మనస్ఫూర్తిగా ఆ పాపను చూసుకోగలను అని మీకు నమ్మకం ఉంటే చెప్పండి. ఎందుకంటే నేను మీ అందరినీ నమ్మి వాళ్ళతో అంత గట్టిగా చెప్తున్నా. రేపు ఆ పాప ఏ కష్టపడినా పాప నాకు. సో మీరు కరెక్ట్గా చెప్పండి ఏమనుకుంటున్నారు. నా దగ్గర పాప ఉంటే రాకూడదు, చూడాలనుకుంటే వాళ్ళ అన్నయ్య ఇంటికి మా మామయ్య వాళ్ళ ఇంటికి పంపిస్తాను, అక్కడికి వచ్చి చూసుకోండి. సరే ఓకే, మీ ఇంటికి రావద్దన్నంత వరకు ఓకే. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి. మా అమ్మని అలా అంటే మీరు చాలా పెద్ద ద్రోహం చేస్తారు అమ్మాయికి. మీరు చేసిన ద్రోహానికి వాళ్ళు ఏమన్నా మీరు పడాలి. మీరు తెలిసి చేసుకున్నారు. మీరు మాట్లాడద్దు, ఇవన్నీ వద్దమ్మా దయచేసి. వాళ్ళని మాట్లాడద్దని చెప్పాను, మీరు మాట్లాడారు. మీరు తెలిసి చేసుకున్నప్పుడు మీరు అనుభవించాలి కొన్ని. సో ఆ అమ్మాయి ఎప్పుడైతే చూడాలనుకుంటే మీ ఇంటికి రారు, కానీ ఆ అమ్మాయిని బయటకు తీసుకెళ్లి చూపించే ఇదైతే మీ రెస్పాన్సిబిలిటీ మీ ఆయనకి ఉంది, మీ మామగారికి ఉంది. కానీ మీరు ఆ అమ్మాయిని సరిగ్గా చూసుకోకపోతే మటుకు నా సైడ్ నుంచి మటుకు చాలా ఉంటుందండి. నేను వాళ్ళకి నెంబర్లు ఇచ్చి పెడతా, నేను ఉన్నంత వరకు వాళ్ళతో నేను టచ్లో ఉంటా. మిమ్మల్ని నమ్మి పంపిస్తున్నప్పుడు మీరు అంత బాగా ఆ పిల్లని చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
మీరు పంపించండి అమ్మ పిల్లని వాళ్ళ దగ్గరికి ఇవ్వండి. ఆ పాప గురించి ఎప్పుడు ఏ ప్రాబ్లం మీరు ఇంత చదివి ఇంతకన్నా నాకు కావాల్సిందే లేదు. ఆ పాప బాగుంటమే ఆ పాపకి డెంగ్యూ ఫీవర్ ఉంది మేడం, చాలా హై టెంపరేచర్ ఉంది, యాంటీబయాటిక్ కోర్స్ స్టార్ట్ చేయలేదంట. మరి చూడండి అది వెంటనే ఇప్పుడు ఆ చాలా హై పాప ఫీవర్ తీసుకెళ్ళి ఉందండి. అలాగే ఇప్పుడు ఈ ఒప్పందం పక్కాగా రాసుకోండి అమ్మా. ఆ పాపను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. మీ ఆస్తి పాస్తుల్లో అన్నిటిలో మీ మిగిలిన ఇద్దరు పిల్లలకి ఎంత వాటా ఉందో, ఎంత రైట్ ఉందో ఈక్వల్ రైట్ ఆ పాపకి ఉంటది. ఈక్వల్ గా మీరు మీ పిల్లలతో పాటు ఆ పాపని ట్రీట్ చేసి మీ సొంత కూతురుగా, ఇదే మీరు చేసిన పాపానికో తప్పులకో ఒక ప్రాయశ్చిత్తం. మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, అది మనసులో పెట్టుకోండి. మీరు తీసుకెళ్ళండి, వెంటనే ఆ పాపకి ట్రీట్మెంట్ ఇప్పించండి. ఇది పక్కాగా ఒక రైటింగ్ తీసుకోండి మేడం, రాసి వాళ్ళకొక కాపీ వీళ్ళకొక కాపీ ఇచ్చేయండి. మీరు కొంచెం బిగినింగ్ డేస్ అమ్మాయి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆమె ఇబ్బంది పెట్టచ్చు, ఏడవచ్చు, నైట్స్ నిద్ర ఉండకపోవచ్చు, మీకు వెళ్ళాలని అనొచ్చు, ఇలా అన్నీ ఉంటాయి. బట్ అవన్నీ మీరు కొంచెం ఓపికగా సహిస్తే ఒక వారం 10 రోజుల్లో పాప అలవాటు అయిపోద్ది. అదేం పెద్ద విషయం కాదు. ఓకే అండి, సరే, సంతోషం.